Hey hi guys, welcome back to our YouTube channel Money Vlogs 948 and ఇవాళ మన వీడియోలో వచ్చేసి మనమైతే ఇవాళ కాశీ బ్లాగ్ అయితే చేయబోతున్నాం. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి ప్రస్తుతం వరంగల్లో సో మనకి స్టేషన్లో ఉన్నాం అనమాట, ఇప్పుడు రైల్వే స్టేషన్కి. సో ఇప్పుడు మనకి 10:54 అవుతుంది. అబౌట్ 10:30కి ఎప్పుడు 11:30కి ఎప్పుడు మనకైతే ట్రైన్ అయితే ఉంది. పక్కన సౌండ్స్ అయితే వస్తున్నాయి. ఓకే, అవైతే అవాయిడ్ చేయండి కొంచెం. అండ్ కొంచెం ఈ బ్లాగ్ ఏమంటారు తికమక్క అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు అడ్జస్ట్ అయ్యి ఈ బ్లాగ్ని అయితే పూర్తిగా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఎలాగో అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే, స్టే ట్యూన్ గైస్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనం స్టేషన్ మీద అయితే ఉన్నాం. సో మనం కాశీకి అయితే వెళ్తున్నాం అనమాట. సరే ఇంకా నేను నైట్ 12 o'clock తీస్తే ఇవాళ మళ్ళీ 5 o'clock అయితే తీస్తున్నా. సరే మా పెద్దనాన్న అనమాట, మా మమ్మీ మా డాడీ లోపలైతే ఇంకా ఉన్నారు. ఇక్కడ అనమాట వీళ్ళు అనమాట మా వాళ్ళు. ఇక్కడ ఇది నా ప్లేస్, లోపలికి వెళ్ళాక చూపిస్తా. ఓకే, మొత్తం చాలా బాగుంది క్లైమేట్. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా 5:30 అవుతుంది. ఓకే, ఏం చేస్తాం, 5:30 అవుతుంది. మళ్ళా మార్నింగ్ నుంచి తీయలేదు, ఇప్పుడే తీస్తున్నా. కాశీకి వెళ్ళాక అయితే కలుద్దాం. ఓకే గాయ్స్, మనమైతే ఇక కాశీ కొంత దూరంలోనే ఉన్నాం అనమాట. సో మన వాళ్ళంతా లేసారనమాట. మా పెద్దనాన్న పైన ఉన్నాడు అండ్ ఇక్కడ నేను మా మామూలు ఇట్లే ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్. ఓకే చూడండి గాయ్స్, అందరూ మా మమ్మీ, మా అక్క, అత్త, పెద్దనాన్న, మా మామ, మా డాడీ బయటకు వెళ్ళిండు. ఓకే, కాశీకి అయితే మరి ఒక 10 నిమిషాలలో చేరుకుంటాము, అప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడైతే ఉన్నాం అనమాట. ప్రస్తుతం మనమైతే ఆటోలో అయితే ఉన్నాం. సో మన రూమ్స్కి అయితే మనమైతే వెళ్తున్నాం అనమాట. సో మన ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడైతే ఈ ఆటోలో అయితే 5 అయితే ఉన్నారు. 5 అక్కడ మా డాడీ, ఇక్కడ మా మామ, అత్త, ఇంకా మా మమ్మీ అనమాట. సో మా సిస్టర్, మా పెద్దన్న వాళ్ళందరూ ఒక ఈ వెహికల్లో ఉన్నారు. ఓకేనా. సో ఇంకా మనం చూసుకున్నట్టయితే సో మామూలు మంచి బందోబస్తు ఉంది ఆటోలో అయితే. ఓకే, అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow. ఓకే గాయ్స్, సో మీరు చూసుకున్నట్టయితే ఇక మేమైతే రూమ్ కాడికి అయితే వచ్చేసినాం. సో ఏసీ అయితే తీసుకున్నాం. సో బాగానే ఉంది గాయ్స్, మంచి చల్లగా ఉంది రూమ్స్ ఒక్క రోజుకి. అండ్ రేపు మేము వచ్చేసి అయితే అస్థికలు అయితే కలిపేసాయంటే మా నాన్నమ్మ వచ్చేసి రీసెంట్గానే కలిపింది. అందుకని ఇప్పుడైతే అస్థికలు కలపడానికి కాశీ అయితే వచ్చేసినాం. అండ్ రేపు వచ్చేసి అస్థికలు కలిపిన తర్వాత మీకు వచ్చేసి అయోధ్య అనేది అయితే చూపిస్తాను. ఓకేనా. ఒక్కసారి రూమ్ అయితే మొత్తం చెక్అవుట్ చేసుకోండి, చాలా బాగుంది. ఓకే, ఫ్యాను, ఏసీ, బెడ్ సరిపోద్దులేండి. గైస్, మనమైతే రెడీ అయితే అయిపోయాం. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:45 అవుతుంది. ఓకే, మనమైతే వెళ్ళిపోదాం గైస్. ఓకే, మొత్తం అవుట్లుక్ అనమాట. అటు సైడు నది ఉంది ఒకటి, మీకు చూపిస్తా గైస్. సో ఇదనమాట అసలైనా మాది. ఓకే, అండ్ ఇక్కడ ఏసీ బ్లూ స్టార్స్ మనదే. అండ్ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మొత్తం నది అయితే ఉంది. ఇదన్నమాట సంగతి. సో ఇప్పుడైతే మేము అస్థికలు గడపడానికి అయితే పోతున్నాం. కరెక్ట్ అడ్రస్ అయితే నాకు తెలియదు, అందుకని చెప్పలేకపోతున్నాను మీకు. ఓకేనా, తెలుసుకునే చెప్తాను. మళ్ళీ స్టే ట్యూన్ గైస్. మా అక్క అయితే ఇక్కడ మా చిన్నక్క అయితే వచ్చిందనమాట. సో మా డాడీ ఇప్పుడైతే మా అక్క ఇద్దడే చెప్పు
ఇప్పుడైతే అందంగా ఉంది కాబట్టి ప్రాయ చెప్పింది, లేకపోతే అసలు చెప్పకపోదు. ఇప్పుడైతే నేను టీ తాగుతున్నా గైస్, చూసుకోవచ్చు గైస్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మంచి చెరువు, పెద్ద చెరువు అయితే ఉంది. మా మామతోనైతే వచ్చిన ఇంకా మొత్తం వాటరు, మళ్ళా మామూలు లేదు ఇక్కడ కథా కార్యక్రమం. ఇక్కడ మంచిగా బ్రిడ్జ్, అక్కడ టవర్లు అయితే ఉన్నాయి. 1 2 3 4 వరుసగా 4 టవర్లు నిలబెట్టారు, 5. బాబా ఇది మీకు ఎగ్దాం ఒకసారికి మంచి స్టిల్ ఇద్దాం. పోవడానికి ఈ ఒక ప్రయాగ క్షేత్రంలో ప్రాయశ్చిత్తము అర్థమైందా బాబు గారు? ఆ కుండ మీద ఇలాగ కుడి చెయ్యి పెట్టి, కుడి చెయ్యి కుండ మీద ముయ్యండి. చెప్పండి. అస్మతు మాతు అస్తి స్థల్లిదేవత నిమజ్జనకాలే తమ శరీర స్తృత్యర్థే తవ జన్మ అభ్యాసాతు మమ జన్మ అభ్యాసాతు జన్మ ప్రకృతి ఏతక్షణ పర్యంతం సౌండ్ పెంచండి. పర్యంతం మధ్యే వర్తనే కాలే సంభావితానాం అసంభావితానాం పాపానాం పాక్వాది జాతి భ్రంశకరణానాం శంకనీకరణానాం మంకినీకరణానాం మలినీకరణానాం అపాత్రీకరణానాం జాతి భ్రంశకరణానాం విఖ్యాది అకర్ణదోష నివారణార్థే మాతృనింద పితృనింద ఆచార్యనింద అతిథినింద బ్రహ్మనింద బ్రాహ్మణనింద వేదనింద దేవనింద ఋషినింద అన్నభోజన దివద్రవ్య అన్నభోజన ఏకాదశి ద్వాదశి ఇందువాసర పర్వదిన పర్వకాలే పరద్రవ్య అన్నభోజన సూర్యగ్రహణ చంద్రగ్రహణ మేనాది ఉపవాసకాలే అన్నభోజన ఆశోష అన్నభోజన వామహస్త అన్నభోజన వామహస్త ఉదకపాన పూర్వజ్ఞ సురాపాన మద్యపాన సేవించి దుడ్డుభాష దుట్టుపరి పరస్త్రీగమన వేశ్యాగమన సూతకగమన రజోదర్శనాత్ గమన ఏన జాతి పరస్త్రీగమన మమ పురుషజన్మ ప్రాప్న కామయమాన కామక్రోధ మదమాచల్యాది చండహారది పరిషదోష నివారణార్థే సిత త్రివేణి మధ్యే గంగా యమున లేకుండా అవతల వాళ్ళని కొట్టడానికి వెళ్ళడం, తిట్టడానికి వెళ్ళడం, మూర్ఖత్వంగా ఉండడం, చెప్పిన మాట వినకుండా ఉండడం, బయటంతా తిరిగి వచ్చి బయట ప్రెస్టేషన్ తీసుకుని వచ్చి ఇంట్లో ఇళ్ళాల మీద, పిల్లల మీద, కన్న తల్లిదండ్రుల మీద, కనపడే మూగుజీవుల మీద చూపించుకోవడం, దాన్నే కాయక దోషము అన్నారు. అంటే శరీర రక్త మాంసాలు గట్టిగా ఉన్నాయి కాబట్టి చేయడము. రెండవది వాచికము. ఎవరో ఏదో చెప్పుడు మాటలు వినేసి వాళ్ళు మన అన్నారా లేదా అన్నది 1-2 నిమిషాలు ఆగి ఆలోచించకుండా వెంటనే మనం కూడాను అవతల వాళ్ళని నిందించడం, దూషించడం, హింసించడం, ఇక్కడ మాట తీసుకుని వెళ్ళి అక్కడ చెప్పుకోవడం, అక్కడ మాట తీసుకుని వచ్చి ఇక్కడ చెప్పుకోవడం, మన అవసరాలు బుద్ధి గడుపుకోవడానికి అబద్ధాలు ఆడడము, అవి నోరుతో చేసే వాచిక దోషములు అన్నారు. మూడవది మానసికము. మనసులో ఒకటి పెట్టుకుంటాం, పైన ఒకటి పెట్టుకుని జీవిస్తాం. మన ఊహల్లో పొరపాట్లు వస్తాయి, మన ఆలోచనలో పొరపాట్లు వస్తాయి, మన చూపుల్లో కూడా పొరపాట్లు వస్తాయి. ఆ దోషములు పోవడానికి ఈ క్షేత్రంలో ప్రాయశ్చిత్తము. మీరు ఏం చేశారు ఏమిటి అన్నది నాకు తెలియదు. అదేవిధంగాను మిమ్మల్ని కని పెంచి పెద్ద చేయడానికి అమ్మా నాన్న ఏం చేశారు ఏమిటి అన్నది మీకు తెలియదు. ఆ దోషములు ఏవైనా ఉంటే పటాపంచలు అవ్వడానికి మీ నోరుతో చెప్పించినది. నదికి నమస్కారం చేసి చెప్పండి. దుది భోజన దురాలాప దృష్టతి ప్రహసతి సంగమాం తచ్చతో జ్ఞానతో అజ్ఞానతో అజ్ఞానదస్య శృతిభిః తెలిసి తెలియక తప్పు ఒప్పులు ఏమైనా మేము కానీ మా పితృదేవతలు కానీ మా మాతృదేవతలు కానీ చేసి ఉంటే మన్నించి మమ్మల్ని మా కుటుంబాన్ని చల్లగాను ధనధాన్యములతో ఆరోగ్య వ్యాపార వ్యవసాయములతో పిల్లా పాపలతో పాడి పంటలతో చల్లగాను దీవించమని ప్రార్థన పూర్వకంగా ప్రార్థిస్తూ గంగా యమున సరస్వతి సాగరదేవి నమో నమః తల వంచి అమ్మకి నమస్కారం చేయండి. మన పూర్వీకులు చిన్న సామెతలు చెప్పేవారు. ఏరా నాన్న
తెలిసి తెలియకుండాను ఏదైనా తప్పు పని చేస్తే నోరుతో చెప్తే పోతుందిరా, ఆ దోషములు ఏమైనా ఉంటే ఏమన్నా చేస్తే చెప్పరా బాబు అనేసి మన పెద్దవాళ్ళు అనేవారు. ఏమండి ఇప్పుడు ఆ పెద్దవాళ్ళు పోయిన తర్వాత అదేమి లేదు వెళ్ళి నోరుతో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటే కనుక కాశీ వెళ్ళి గంగా నదిలో మునిగి పోతాయిరా, మునిగితే ఆ దోషాలన్నీ పోతాయిరా అనేసి చెప్పేవారు. పూర్వీకులు పోయారు, సామెత పోయింది, కలికాలం వచ్చింది, చదువులు ఎక్కువయ్యాయి. ఆ మాటలు అన్నవి ఆ పూర్వీకులు చెప్పిన మాటలన్నీను అన్నీ వ్యర్థమైపోయాయి. కానీ ఈ ఒక క్షేత్రాల్లో కానీ, ఈ ఒక ప్రయాగ క్షేత్రంలో కానీ, కాశీలో కానీ, గైలో కానీ ఇలాంటి దోషములు పోవడానికి నివారణలు ఉన్నాయి. ఆ నివారణల కోసమే ప్రాయశ్చిత్తాలు అన్నవి చేస్తూ ఉంటాము. అర్థమైందా బాబు గారు? అది మీకు ఇందాక చెప్పాను. ఈ నేల మీద ఎందుకు ఆసనం లేకుండా కూర్చోవాలి అన్నది ఇందాక చెప్పాను. ఎందుకు కూర్చోవాలి అంటే క్షేత్రము శ్రీచక్ర యంత్రములో ఉన్నది ఈ క్షేత్రము. మనం శ్రీచక్ర యంత్రాలు ఎక్కడెక్కడ వేస్తాము? గుళ్ళో వేస్తాము, ఇంట్లో భూమిలో వేస్తాము. తర్వాత మనం వ్యాపారం అభివృద్ధి చెందుకోవడానికి అనేసి గల్లాపెట్టుల్లో దేవుడు గూట్లలోనూ పెట్టుకుంటాము. అవునా కాదా? కానీ ఆ స్థలమే శ్రీచక్రంగా ఉంటే ఎంత ప్రసిద్ధిది? ఆ ప్రసిద్ధిది ఈ స్థలము. బ్రహ్మదేవుడు సృష్టించినది ఈ స్థలము. విష్ణుమూర్తి ప్రజాపతము అంటే విష్ణుగారు మొగం మొత్తం అంతాను ఈ క్షేత్రమే. కాశీ కడుపు, గయ పాదము, ఈ 3 క్షేత్రాలకి ఈ త్రిష్టల యాత్ర అంటారు. ఈ క్షేత్రానికి విశేషతలు నేల మీద కూర్చునే చేసుకోవాలి. అర్థమైందా? నీళ్ళతో సహాను వదులుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఆ పువ్వులన్నీ తీసుకోండి చేతికి, ఇద్దరును మొత్తం పువ్వులన్నీ చేతికి వచ్చేయాలి. మీ ఆడవారు ఇద్దరికి చెరువు కొంచెం 2 పువ్వులు ఇవ్వండి. తొడా పువ్వులు దేవు మాంజీగా అల్కా హే. వెనక్కి వెళ్ళు తల్లి, వెనక్కి, ఎదర నుంచి కాదు. ఎదర పాపాలు పోయారు, నేను ఒక్కడనే కూర్చోవాలి. అందరూ వేయచ్చు తల్లి. కూతురు అల్లుడు, మనవలు మనవరాళ్ళు, మీరిద్దరూ చెప్పండి. అస్మతు మమ మాతు. ఎవరైనా గుర్తు చేయంగాను, కళ్ళల్లో కనబడుతూ ఉండగాను, చూడాలి అనిపించే సమయంలో ఆమె శరీరాన్ని మనం చూడగలమా? కలిపేస్తున్నాం కాబట్టి దాన్ని అంతిమ రుణము, ఆఖరి రుణము, శారీరక రుణము అంటారు. బతికుండగాను ఎవరి విలువలు ఎవరికీ తెలియదు. వారి గతిస్తేనే వాళ్ళ విలువలు మనకు తెలుస్తాయి. ఆ ఒక ఉన్న అంతవరకే అవి మనతో ఉన్నవి. అవి తీసుకుని వెళ్తాం, ఆ నదిలో కలిపేస్తే వారికి మీకును శారీరక ధర్మంలో రుణాలు తీరిపోతాయి. పోయిన వారు పేరత్న ధర్మంలో ఏ లోకముల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పరివారాన్ని చల్లగా దీవించమని ప్రార్థన చేసుకుంటూ ఆ పుష్పాలు అస్థిగిల్లో వేసుకొని నమస్కారం చేసుకోండి. ఇదే మీకును మీ అమ్మగారికి ఆఖరు రుణ విమోచనము. పుష్పాంజలం సమర్పయామి. పుష్పమే యజ్ఞాం దేవార్పణం. దుఃఖించద్దు అబ్బాయి, కంటతడి చేయకుండా వేయండి. అది పుష్పాంజలం సమర్పయామి. మాతు ఉదయలక్ష్మీ ప్రియతాయి ఏతస్మస్తతాగ్నే పునః స్వస్తతే. ఓకే గాయ్స్, మనమైతే ప్రస్తుతం అయితే మనము అస్థికలు కలపడానికి మనమైతే బోర్దారి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే చూసుకున్నట్టయితే రేట్ అయిన విషయం అయితే మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం అయితే మనకైతే రేట్ విషయం అయితే మాట్లాడుతున్నారు. 2000 అయితే చెప్తున్నారు. 18, 15 అయితే చెప్తే వినట్లేదు. సరే ఇప్పుడైతే పోతున్నాం ఏదో ఒకటి, వెళ్ళిపోదాం. ఓకే గాయ్స్, మనమైతే వెళ్ళిపోతున్నాం. ఓకే, ఫస్ట్ అయితే వీళ్ళైతే వెళ్తున్నారు. మా అత్త హలో, హాయ్ ఫ్లాస్, హాయ్ చెప్పండి అందరూ. మా పెద్దమ్మ చేతిలో బ్యాగ్ ఉంది అందుకని జాగ్రత్త. అవును గాయ్స్, మనమైతే ఇప్పుడు పక్షులకైతే ఫుడ్ అయితే వేస్తున్నాం. గో
పట్టుకో వెచ్చితుని ఓ వచ్చి తింటారా నేను వేసింది ఇక్కడ బోర్డు మీద ఓకే గాయ్స్, ఈ వీడియో ఎక్కడితోనైతే ఏం చేస్తున్నాను. హోప్ మీకు ఈ వీడియో ఎక్కడ చేసినట్టయితే నచ్చండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి.